ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. కార్తీక పురాణము 19వ రోజు పారాయణం. ఈ విధముగా నైమిషారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వేద వేద్యుడనని, వేద వ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రములుగా కలవాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని, నిత్యుడవని, నిరాకారుడవని, సర్వజనులచే స్తుతింపబడుతున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణకోటికి ఆధారభూతడవగు ఓ నందనందన, మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ, మేమీ సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి. మమ్ముద్ధరింపుము. మానవుడెన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలదు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడగుదువు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రము చేయగా, శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రవచనమునకు నేనంతయు సంతసించితిని. నీకిష్టమొచ్చిన వరమును కోరుకొమ్మను అని పలికెను. అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న, నేనీ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను. కనుక నీ పాద పద్మములపై నా ధ్యానముండునట్లు అనుగ్రహింపుము. మరేదియూ నాకు అక్కరలేదు అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారం అటులనే వరమిచ్చితిని. అదీనూ కాక మరొక వరము కూడా కోరుకొనుము, ఇచ్చెదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవలింపుతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చతుర్మాసమని పేరు. ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయు వారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు. ఈ చాతుర్మాస్యము వ్రతములు చేయని వారు నరక కూపమున బడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలెను. దీని మహత్యమును తెలిసియుండియు వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ, జర, వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములను, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును, అశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలెను. నా యందు భక్తి గల వారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రావ్యాజమున శయనింతును. ఇప్పుడు నీ ఒసంగిన స్తోత్రమును త్రిసంధ్యల యందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి, శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రమునకేగి శేషపాన్పు మీద పవలించెను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రతమహత్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును ఆంగీరసుడు ధనలోభునకు తెలియచేసెను. నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు. అన్ని జాతుల వారును చేయవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారము మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతము ఆచరించి ధన్యులై వైకుంఠమున కేగిరి. 19వ రోజు పారాయణము సమాప్తము.